చేశారు. అందుకే ఈరోజు మన నాయకులు మాట్లాడడం లేదు, మన నాయకులు ముందుకు రావడం లేదు, ఉద్యమంలో పాల్గొనడం లేదు. నేను ఈ సందర్భంగా పిలుస్తున్నాను, నాయకులారా, మీ పదవులు ముఖ్యమా, మీ దేశం ముఖ్యమా, మీ ప్రజలు ముఖ్యమా తెలుసుకోండి. మీరు తెలుసుకోకపోయే పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయని చెప్పి తెలియజేస్తున్నాను. మన రాష్ట్రంలో 9వ సంవత్సరం డిసెంబర్ 9వ తేదీ అచ్చిరాలేదు. తెలంగాణ వాళ్ళు వెళ్ళి సోనియమ్మ గారికి బర్త్డే గ్రీటింగ్ చెప్పారట. హ్యాపీ బర్త్డే టు యూ. ఓ వెరీ నైస్, వెరీ నైస్. బిడ్డలారా, తెలంగాణ బిడ్డలారా, ఎల్లవల ఊరుకొని జరిగిందట. ఇచ్చేస్తున్నా, తీసుకో తెలంగాణ కేకని. అంత తమాషాగా ఉందా మీకు? రాజ్యాలను చీల్చడం అంత తమాషాగా ఉందా? ఎవరు అడుగుతున్నారు ఈరోజు? మనందరం చదువుతున్నాను. ఒక్కసారి ఆలోచన చేసుకుంటే సోనియా గాంధీ గారు మీరు తీసుకునే నిర్ణయం చాలా ఒప్పం, వాపస్ తీసుకోండి. మిత్రులారా, ఒక్కసారి ఆలోచన చెయ్యండి. మన భక్తులు ఏమవుతాయో బజారు పాలవుతాయి. ఈ గతముకు కేసీఆర్ ఏమన్నారు? మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ రాజ్యంలో ఉండాలనుకుంటే ఉండొచ్చంట, కానీ కర్రీ పాయింట్ పెట్టుకొని బతకాలట. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కర్రీ పాయింట్ పెట్టుకొని బతికే పరిస్థితి వస్తే మీ పరిస్థితి ఏంటి, నా పరిస్థితి ఏంటి? మనమంతా ఎక్కడ పోవాలి? ఎవరు మనల్ని ఆదరించే వాళ్ళు, ఎవరు మనం దగ్గర తీసేవాళ్ళు? అంతేకాదు, నిర్ణయం రాగానే కేసీఆర్ గారు ప్రకటించారు, జాగో భాగో. ఎక్కడి భాగం రా? భాగం అంటే భగాయిస్తాం. ఏమనుకున్నావు? నీ హైదరాబాద్ పట్టణంలో చూస్తూ మహానగరంలోనే ఉన్నారు. నువ్వు అనుకుంటున్నావు 3 కోట్ల మంది 3 కోట్లు ఉన్నారనుకుంటున్నావు తెలంగాణ ప్రజలు. అందులో మొత్తం ఉండేది సీమాంధ్రులే సగం ఉన్నారు. తెలుసుకో సీమాంధ్రుల ఘోష. మాలికను జాగ్రత్తగా రాణించమని చెప్పి ఈ రోజు నంద్యాల ఘోష ద్వారా జనఘోష ద్వారా తెలియజేసుకుంటూ ఈ యొక్క ఉద్యమం కొనసాగిస్తానని అందరినీ కోరుతున్నాను.